సామెతలు 20వ అధ్యాయము 3వ వచనము. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. హల్లెలూయా. కలహమునకు తగాదకు దూరముగా ఉంటే నరులకు ఘనతంట. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరుకొనును. మూర్ఖుడైన ప్రతివాడు ఎప్పుడూ తగాదాటానికే ఇష్టపడతాడంట. హల్లెలూయా. సామెతలు 15వ అధ్యాయము 18వ వచనము. సామెతలు 15వ అధ్యాయము 18వ వచనము. కోపోద్రేగులు వాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నలచివేయును. కోపోద్రేహుడు కలహమును రేపును, దీర్ఘశాంతుడు వివాదమును నలచివేయును. హల్లెలూయా. వివాదమును ఏ కాటికి గొడవలు ఆడుకునే వారిని, తగాళ్ళాడే వారిని శాంతమోని ఓర్పుతో ప్రతి ఒక్కరికి తగ్గి ఉండండి చెప్పాలే కానీ కలహమును రేపేవారిగా ఉండవద్దు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని వాక్యమునకు ఎప్పుడైతే విని చెవియోకి మన హృదయములోకి అంగీకరించుకొని దైవ భయము కలిగి నడుచుకుంటామో పరలోక రాజ్యానికి మనల్ని దేవుడు వారసులుగా చేస్తారు. ఆ దైవ భయము కలిగి మనమందరము నడుచుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఈ వాక్యమును విన్న మిమ్మల్ందరినీ దేవుడి విశ్వాసంలో వృద్ధి చేయునుగాక. దేవుడి మిమ్మల్ని మీ పిల్లలు దీవించి ఆశీర్వదించునుగాక. గ్లోరీ జీసస్. హల్లెలూయా.